ఇది భారతదేశానికి చాలా మంచి శుభవార్త అనే మనం ఇక్కడ చెప్పుకోవాలి. బికాజ్ మనకి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ మనం చాలా వరకు వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కంప్లీట్గా ఫ్రీ అవుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ రెస్టోర్ అయినటువంటి సందర్భంలో ఎస్పెషలీ మన ఫ్యూయల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్గా తగ్గుతాయి, మన భారతదేశంలో కూడా తగ్గుతాయి. సో ఒక్కసారి ఫ్యూయల్ ప్రైజెస్ తగ్గితే కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ ఎస్పెషలీ ఫర్టిలైజర్స్ అయితేనేమి కానీ, అలాగే అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మిగిలిన కెమికల్స్ అండ్ ఎసెన్షియల్స్, అలాగే మన ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి చాలా వరకు రా మెటీరియల్స్ కూడా మనం ఇక్కడ వెస్ట్ ఏషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఒక్కసారి ఈ ప్రైస్ కనుక తగ్గుతున్నటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఫ్యూయల్ ప్రైజెస్ తగ్గుతాయి, అలాగే మనకి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కూడా అన్నీ అందుబాటులోకి వస్తాయి. దీంతోపాటు మన ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇంపోర్ట్ అవుతుంది అండ్ కావాల్సినటువంటి సప్లై ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా అంటే ఇండస్ట్రీస్కి కూడా తగ్గుతుంది. అండ్ ఈ అంతటి ఇంపాక్ట్ కూడా మన రూపీ కూడా బలపడడానికి ఇది కూడా ఒక మంచి సంకేతం. సో మన భారతదేశానికి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అన్నది చాలా క్రూషియల్. సో ఈ ట్రేడ్ డీల్స్ అయిన కూడా మనకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.